మనము గత ఎపిసోడ్లో ఫినెహాస్ ఎవరు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఫినెహాస్ అహరోను యొక్క మనమడు నేర్చుకున్నాం. ఏం చేసాడు? మీరు ఒకవేళ చూడకపోతే మరి లాస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్లో మీరు చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? పాపమును దేవుడు ఓర్వలేకపోయాడు, పాపమును చూచి ఇశ్రాయేల్ మధ్యలో. అయితే దేవుడు ఓర్వలేనటువంటి దానిని, దేవుడు చేయాల్సినటువంటి పనిని ఫినెహాస్ చేశాడు. పాపమును ఈట పట్టుకొని ఇద్దరిని చంపివేశాడు. అవునండి, అలాగే మనం కూడా ఉండాలి. వాక్యము అని ఖడ్గాన్ని పట్టుకొని మనం కూడా పాపాన్ని ఖండిస్తూ వెళ్ళాలి అన్న విషయాన్ని నేర్చుకున్నాం. అలాగే ఫినెహాసు దేవుని విషయాలందు చాలా ఆసక్తి కలిగిన వాడు అని కూడా నేర్చుకున్నాం. అవును కదా. మరి ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉన్నామో ఆ విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. అవును, మనము ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి? మంచి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. అందుకనే మనం ఎక్కడైతే దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటామో మరి దానిలో మనం స్థిరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. రండి ఒకసారి వాక్యం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసమును ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండి అంటున్నాడు. ఒక్కరోజు 2 రోజులు కాదండి. కొంతమంది వాక్యం ఎప్పుడైతే వింటారో అప్పుడు మాత్రమే పాలు పొంగులాగా, అప్పుడు మాత్రమే దేవుని పని చేయాలి, నేను దేవుని కోసం జీవించాలి, దేవుడితోనే నేను నడవాలి అని తీర్మానం చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటామండి? 1వ తారీఖు చాలా బాగా చేసుకుంటాం కదా. తర్వాత 1 వీక్ గడవగానే అంతా ఎక్కడక్కడ అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. అవునండి, అలా కాదు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమన్నమాట? కార్యాభివృద్ధి యందు ఆసక్తి, ఎప్పటికీ ఆసక్తులై ఉండి అంటున్నాడు. మీరు దేవుని యొక్క కార్యాలు చేసేటప్పుడు అది ఇప్పుడు మనం జీవించినంత కాలం కూడా మనం ఆసక్తిగానే ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఫినెహాస్ ఆ విధంగా ఉన్నాడండి. ఫినెహాస్ ఆ విధంగా ఆసక్తి కలిగి తను జీవించినంత కాలము కూడా దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు ఫినెహాస్ని అంటే అంత గొప్పగా ఆశీర్వదించాడు. రండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదివితే, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అంటాడు. అవునండి, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఈ వాక్యాన్ని వింటున్నావు. మరి ఒకవేళ దేవుడు మరి నీ మనసాక్షిని ఒకవేళ దేవుడు గద్దిస్తున్నారేమో, మరి దేవుడు ప్రేమించేటువంటి వారికి ఇలాంటి వాక్యాలు ఉంటాయి. గద్దిస్తుంటాడు, మనసాక్షిని గద్దిస్తా. అవును కదా, నేను కూడా ఆ విధంగా ఉన్నాను కదా, నేను క్రైస్తవుడినైనా క్రైస్తవురాలైనా నేను దేవుని విడిచి తిరుగుతున్నాను కదా, దేవునికి ఆయస్కరమైన నేను చేస్తున్నాను కదా, నేను నాలో నన్ను నేను సరిచేసుకోలేకపోతున్నాను కదా, ఇదిగో ఇతరుల పాపాన్ని చూచి మౌనంగా ఉంటున్నాను కదా, ఫినెహాసులాగా నేను చేయటం లేదు కదా, నన్ను నేనే సరిచేసుకోలేకపోతున్నా, మరి ఇతరుల్ని నేను ఎలా సరిచేయగలను అని అంటూ మరి నువ్వు ఈ విధంగానే కాలం గడిపేస్తున్నావేమో, దేవుని విషయాల్లో ఆసక్తి లేకుండా ఉన్నావేమో. అందుకోసమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దించి నీతో వాక్యం మాట్లాడుతున్నా అని దేవుడు మాట్లాడుతున్నారు. మరి సరి చేసుకుంటావా? మరి ఎక్కడ ఆసక్తి కలిగి మరి దేవుని దగ్గర దేవునితో గడవకుండా, దేవునితో నడవకుండా నీ జీవితాన్ని గడుపుకుంటున్నావో, మరి అలాంటి విషయాల్లో నువ్వు ఒకసారి నిన్ను పరీక్షించుకుంటావా? ఇక్కడ ఫినెహాస్ ఏం చేశాడంటే దేవుని మనస్సు ఎరిగి ఫినెహాసు దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్చుకోకుండా తను దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ దేవుని విషయాల్లో మంచి కార్యాల్లో ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి తర్వాత 4వదిగా ఫినెహాసు చేసినటువంటి కార్యాన్ని మనం చూసుకుందాం. రండి కీర్తనల గ్రంథం 106వ కీర్తన మరి 29-30 వచనాలు చదివితే, వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను, ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగెను అని రాయబడింది. అవునండి, ఫినెహాసు ఏం చేశాడనే విషయాన్ని ఇక్కడ మోషే చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మన పిల్లలు మనకు కోపం తెప్పించినప్పుడు ఏం చేస్తామండి? ఒక్కరు దెబ్బేస్తాం కదా, ఖచ్చితంగా ఒక దెబ్బేసి అలా చేయొద్దంటే ఎందుకు చేస్తున్నావు అని అంటాం కదా. అలాగే దేవుడు కూడా అలాగే నువ్వు
చేయొద్దన్న పని, నువ్వు తీసుకోవద్దన్నది, నువ్వు చేయొద్దన్నది నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ఒక దెబ్బ కొడతాడు. ఒక చిన్న దెబ్బ కొడితేనే అంతమంది 24,000 మంది చనిపోయినారు ఇశ్రాయేల్లో. నువ్వు చెయ్యొద్దు అన్న పనిని ఇశ్రాయేలు చేశారు కనుక, తప్పిదం చేశారు కనుక, మరి మోయాబీలతో పోయారు కనుక, మరి ఆ విధంగా దేవుడు అక్కడ తెగులు తీసుకొచ్చి 24,000 మంది చంపినట్టుగా మనం చూస్తాం. అవునండి, దేవుడు చంపేవాడు కాదు, కానీ పాపమును సహించలేనటువంటి వాడు. చెయ్యొద్దు అని పని చేస్తే ఓ చిన్న దెబ్బ మనం ఎలా వేస్తామో అలాగే ఒక తెగులు తీసుకొచ్చాడు. మనం కరోనాలో ఎంత బాధపడ్డాం కదా. పాపము నిజంగా ఎంత విస్తరించిపోయిందండి. అయినా ప్రజలు మనం బుద్ధి తెచ్చుకోవట్లేదు. బుద్ధి తెచ్చుకోకపోతే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ప్రసంగి గ్రంథంలో ఏముందో తెలుసా? తీక్షణమైన అగ్ని మన కోసం వేచి ఉన్నది అని అంటాడు దేవుడు. మనం బుద్ధి కలుగటికే ఇవన్నీ రాయబడ్డాయి, మనకు రాయబడ్డాయి కనుక ఫినెహాసులాగా మనం ఏం చేయాలంటే మన పాపమును ఖండించేటువంటి వారంగా ఉండాలి. మనలో ఉన్నటువంటి పాపాన్ని సరిచేసుకోవాలి. ఇతరులు పాపం చేస్తుంటే చూచి ఖండించేటువంటి వారంగా దేవుడు నిన్ను ఫినెహాసులాగా వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఈ వాక్యాన్ని దేవుడు నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కోపము రేగినప్పుడు ఫినెహాసు ఏం చేశాడంటే, ఫినెహాసు ఆయనకు కోపం పుట్టించు వాళ్ళ తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా, ఫినెహాసు ఏం చేశాడండి? వేల మంది, లక్షల మంది ఇశ్రాయేల్ కూర్చుంటే, ఇశ్రాయేల్లో అంత లక్షల మందిలో అందరూ ఏడుస్తున్నారు, అయ్యో అయ్యో అని ఏడుస్తుంటే ఈ ఫినెహాసు అక్కడ ఇశ్రాయేల్ మధ్యలో నుంచి లేచి వచ్చాడు. అవునండి, నువ్వు లేవాలి, ఈ దినము లేవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా అయ్యా, ఈ దినము నువ్వు ఎక్కడైతే దేవునికి విరోధమైన కార్యములు చేస్తున్నావో అక్కడ నువ్వు లేవాలని దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. ఈ అంత్యకాలంలో దేవుడు ఏ సమయం అన్నా రావచ్చు. ఎన్నో సూచక్రియలు మనకు జరుగుతూ ఉన్నాయి. యెరూషలేములో వార్తలు చూడండి, ఎన్ని సూచక్రియలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి అలా దేవుడు ఏ క్షణమైనా రావచ్చు అనేటువంటి విషయాలు దేవుని రాకడ కోసం మనల్ని మనం సిద్ధపరచుకోకపోతే ఎంతగా మనము దేవుని కోసం జీవిస్తున్నామని చెప్పుకున్న వేస్ట్ కదా, మనం నరకానికి వెళ్తాం. కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే తీక్షణమైన అగ్ని వేచి ఉన్నది అని ప్రసంగి గ్రంథంలో మనం చెప్పినట్టుగా దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఫినెహాసు, అంతమంది ఫినెహాసు అక్కడ లేచి వచ్చాడండి, లేచి వచ్చాడు. ఈ దినము నువ్వు లేస్తావా? నువ్వు ఎక్కడైతే దేవుడు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడో, ఎక్కడైతే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నావో, ఎక్కడైతే దేవునికి ఆయాసం కలిగిస్తున్నావో ఆ విషయాల్లో నువ్వు సరి చేసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వే కాదు, నీతో పాటి నీ ఇంటి వారు కానీ, నీ సంఘంలో కానీ, నీ ఇరుపురు వారు కానీ, విశ్వాసుల్లో కానీ అలాంటి పాపము, ఏ పాపము దేవునికి విరోధమైనది ఏది కనిపించినా కూడా దాన్ని ఏం చేయమంటున్నాడంటే, దాన్ని పాపం వాక్యము అనే ఖడ్గాన్ని పట్టుకొని వాళ్ళకి ప్రకటించు, బుద్ధి చెప్పు, ఖండించు, ఇలా చేయొద్దు అని చెప్పు అంటున్నాడు దేవుడు. అలా చేయటానికి మరి ప్రార్థన చేసుకొని అలా చేస్తావా? దేవుని స్వార్థను ప్రకటిస్తావా? అలా చేయాలనే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉన్నారు. కేవలం దేవుని విషయాల్లో ఫినెహాసు ఆసక్తి కలిగిన వాడు మాత్రమే కాదు. ఏం చేశాడో తెలుసా? పరిహారము చేశాడు. తెగులు ఆగిపోయేటట్టు చేశాడు. ఏం పరిహారం చేశాడు? చంపివేశాడు. పాపను ఊరికనే ప్రకటించాలి, నేను చెప్పాలి, అయిపోయిందంటే కాదు, ఫాలోఅప్ వర్క్ చేయాలి. మనం వాళ్ళను మాటికి వాళ్ళని దర్శించాలి, మాటికి వాళ్ళకి వాక్యం చెప్పాలి, మాటికి వాళ్ళని హెచ్చరించాలి. అవునండి, ఆ విధంగా చేస్తే తప్ప వాళ్ళు దేవునిలోనికి రారు. అవునండి, సాతానుడు విజృంభించి పనిచేస్తున్నాడు కనుక మనం కూడా రోషం కలిగి పనిచేయాలనే విషయాన్ని దేవుడు ఇక్కడ ఫినెహాసు పరిహారము చేసెను, లేచి పరిహారము చేసెను అన్నది. తెగులు చూస్తున్నావు, పాపము చూస్తున్నావు, ఇదిగో లోకంలో ఎంతమంది ఎన్ని విధాలుగా నాకెందుకులే అని ఊరక ఏడుస్తూ కూర్చున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. లేచి పరిహారం చేస్తావా? లేచి వాక్యాన్ని చేతపట్టి లేస్తావా? వాక్యం చేతపట్టి లేచి దేవుని స్వార్థం, యేసయ్య క్షమించే దేవుడు, యేసయ్యని పాపములను క్షమిస్తాడు అనే విషయాన్ని నువ్వు చెప్తావా? ఆ విధంగా చెప్పి అనేకులను ప్రభు వైపు నడిపించాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. రండి, అక్కడ కీర్తన 106:31 చూస్తే దేవుడు చేస్తున్నటువంటి పని చూడు. ఫినెహాసు చేసినటువంటి పనికి దేవుడు ఏం చేశాడో తెలుసా? చూడండి ఏం చేశాడు. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచాడండి. అవునండి, మనం ఎట్లా నీతిమంతులుగా తయారవుతాం?
మనం క్రీస్తు యేసు రక్తంలో కడగబడినప్పుడు నీతిమంతులుగా మారుతారు. ఫినెహాసు చేసినటువంటి ఆ యొక్క క్రియను బట్టి దేవుడు ఏం చేశాడంటే అతను నీతిమంతుడిగా ఎంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పక్షంగా చేసే ప్రతి పని కూడా నీతి కలిగినది అని దేవుడు ఎంచుతాడట. నీవు నీతి కలిగిన వాడవు, నీతిగా నువ్వు జీవిస్తున్నావు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రండి 5వదిగా మనం చూస్తే దినవృత్తాంత మొదటి గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను, యెహోవా అతనితో కూడా ఉండెను. హల్లెలూయా. దేవుడు అప్పటి నుంచి ఫినెహాసు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుని యొక్క దీవెనలు ఏ విధంగా ఫినెహాసు మీదకి వచ్చాయన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నా. ఫినెహాసు క్రియను బట్టి నీతిమంతుడిగా ఎంచాడు. తన సంతానమంతటిని కూడా యాజకులుగా చేశాడు. సమాధానం వాళ్ళతో స్థిరపరచుకున్నాడు. సమాధానమును నీతో నిబంధనగా నేను చేస్తున్నానని చెప్పారు. ఎప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, నీతో తోడుగా ఉంటాను, నీతో నీ కుటుంబంతో నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నేను తోడుగా ఉండే. దేవుడు తోడుగా ఉంటే ఇంకా మనకేం భయం అండి? ఎక్కడ పోతే మనకేం భయం? చీకటిలో పోయినా మనకు భయం ఉండదు. ఎక్కడ పోయినా కూడా సాతానుడు ఎన్ని శోధనలు తెచ్చిపెట్టినా దేవుడు మనతో కూడా ఉంటే ఎక్కడ కూడా మనకు భయం ఉండదు. అందుకే భయపడద్దు, నేను నీతో ఉన్నా, భయపడద్దు, నేను నీతో ఉన్నానని దేవుడు పదే పదే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తుంటారు. అవునండి, దేవుడు ఫినెహాస్తో చెప్తున్నాడు, ఫినెహాస్ నువ్వు చేసినటువంటి కార్యం నాకు ఎంతో నచ్చింది, అందుకే నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా నేను నీకు తోడుగా ఉంటా. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఆసక్తి కలిగి దేవుని పని చేస్తావా? దేవుడు ఎప్పుడు కూడా ప్రభా నాతో ఉండు నాయనా, నేను పలానా చోటుకు వెళ్తున్నా, నాతో ఉండు నాయనా, నన్ను బలపరచునైనా అని ప్రార్థన చేస్తా. నువ్వు అడగాల్సిన పని కూడా లేదు. దేవుని కోసం ఆసక్తి కలిగి నువ్వు పని చేయి. ఎప్పుడు కూడా దేవుని తోడు మనతో, ఏ కొదవ ఉండదండి. ఆయన తోడు మనతో ఉంటే ఏ కొదవ ఉండదు. హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుని తోడు కోరుకుంటావా? దేవుడు తోడు కావాలి అని అంటే, దేవుడి యొక్క ప్రసన్నత మనతో రావాలి అని అంటే, దేవుడు మనతో నడవాలి అని అంటే, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేసేటువంటి వారంగా మనం ఉండాలి. అవును, అక్కడ ఇంకో మాట చూడండి, అక్కడ మునుపు వారి మీద అధికారి అయి ఉండెను అని రాయబడింది. అవును, ఫినెహాస్ని ఒక అధికారిగా చేశాడు. ఆయన చేసినటువంటి నీతి కార్యమును బట్టి అధికారిగా చేశాడు. యెర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపైన విజయము పొందచాలరు. ఇదే యెహోవాకు. సాతానుడు అనేక విధాలుగా మన మీద యుద్ధం చేస్తూ ఉంటాడండి. అలా యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు కాబట్టి వారు నీపైన విజయము పొందజాలరు అనండి. విజయం పొందరు వాళ్ళు. మన దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేసి యుద్ధశూరుడిగా ఉన్నాడు కనుక మన పక్షంగా ఆయన యుద్ధం చేసి మనకు జయమిస్తాడు. హల్లెలూయా. ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావు, ఏ సమస్య చేత నువ్వు యుద్ధం చేస్తున్నావు, అయితే దేవుడు నీతో ఉంటే ఆ యుద్ధం ఎంత ఈజీగా, ఆ సమస్యను ఎంత ఈజీగా మనం గెలవచ్చు కదా. మరి దేవుని తోడుని కావాలన్నా, మరి ఫినెహాసు చేసినటువంటి కార్యము, అతను ఈట పట్టాడు, నువ్వు వాక్యం పట్టుకొచ్చేత, నువ్వు వాక్యం పట్టుకుంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ చేత వాక్యం ఉంటే, నువ్వు ఫినెహాసులాగా దేవుడు నీతో కూడా ఉండి కార్యాలు జరిగించేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. 6వదిగా చూస్తున్న సంఖ్యాకాండం 31వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులను యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు అని అంటాడు. అవునండి, యుద్ధ సన్నద్ధులై వెళ్ళమంటాడు అక్కడ. యుద్ధ సన్నద్ధులు, మీరు కొందరు యుద్ధ సన్నద్ధులై వెళ్ళండి అన్నప్పుడు ఫినెహాసు యుద్ధ సన్నద్ధుడై అవుతాడు. హల్లెలూయా. యుద్ధ సన్నద్ధుడు అంటే యుద్ధానికి పోవటానికి సిద్ధపడ్డాడండి ఫినెహాసు. మరి మనము కూడా యుద్ధం చేయాలి కదా. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనము యుద్ధం చేస్తూ ఉన్నామండి. ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనము? కొన్ని విషయాలు చూస్తాం రండి. అక్కడ 6వ వచనంలో చూడండి, ఫినెహాసు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఏమేమి పెట్టుకున్నాడో తెలుసా? 6వ వచనం అక్కడే, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడికి ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను, ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను అని ఉంది అక్కడ. అవునండి, ఫినెహాసు ఏమేం పట్టుకున్నాడండి? పరిశుద్ధమైనటువంటి ఉపకరణములు పట్టుకున్నాడట. అదేంటండి ఆ విషయము? మరి యుద్ధానికి పోయేటప్పుడు ఏం పట్టుకోవాలి? యుద్ధానికి పోయేటప్పుడు యుద్ధానికి సంబంధించిన ఉపకరణాలు పట్టుకోవాలి కదా. మరి ఫినెహాసు ఏం పట్టుకున్నాడు? పరిశుద్ధమైనటువంటి ఉపకరణములు పట్టుకున్నాడట. హల్లెలూయా.
పరిశుద్ధత అనేది మారు మనసు పొందిన ప్రతి బిడ్డకు కూడా పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఉద్యోగంలో ఉన్నావా, నువ్వు బయట ఉన్నావా, ఎక్కడైనా తిరుగుతూ ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, ఎక్కడున్నా కూడా మనం ఏది కావాలి, మారు మనస్సు పొందినటువంటి వారికి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డకు కూడా, మారు మనస్సు పొంది దేవుని బిడ్డను చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి. ఇక్కడ ఫినెహాసు పట్టుకున్న ప్రతి వస్తువు కూడా, ఉపకరణములన్నీ కూడా పరిశుద్ధమైనవిగా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు చేత్తో ఏం పట్టుకుంటున్నావు చేతో? అపరిశుద్ధమైనవి ఏమన్నా పట్టుకుంటున్నావా? నీ చేతులు అపరిశుద్ధమైపోయినాయా? నీ నోరు అపరిశుద్ధంగా ఉందా? ఇదిగో కనులు అపరిశుద్ధంగా ఉన్నాయా? దేవుడి దినం మాట్లాడుతున్నాడు. ఫినెహాసు ఏది చేసినా కూడా దేవుడు దీవించేటట్టుగా, దేవుడు తోడుగా ఉండేటట్టుగా, దేవుడితో నడిచేటువంటి వాడిగా, మరి పరిశుద్ధమైనటువంటి వాడుగా, యాజకునిగా దేవుడు మరి ఫినెహాసును ఆశీర్వదించినట్టుగా మనము చూస్తూ ఉన్నా. నిన్ను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? ఫినెహాసులాగా పాపమును విడవాలి, పాపమును చంపాలి, పాపమును చంపుకోవాలి, పాపమును చంపాలి. ఆ విధంగా మనం చేసినట్లయితే మనలో పరిశుద్ధత వస్తుంది. పాపమునకు చోటు లేకపోతే, దేవునికి ఏంటంటే పాపం అంటే దేవునికి అయిష్టమైందే పాపము. దేవుడు ఏది చెప్తే అది చేయకపోవటమే పాపము. దేవుడు చెప్పింది మాట వినకపోవటమే పాపము కదా, ఆజ్ఞాతిక్రమే పాపం కదా. మరి మారు మనసు పొందినటువంటి నీవు దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నావు? ఈ దినము నువ్వు చనిపోతే ఎలా ఉంటుంది? నరకానికే కదా. ఎన్ని రోజులు నువ్వు బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, మరి బలలో చేయి వేసినా, మరి నరకానికి పాత్రుడవైతే, నరకానికి నువ్వు పాత్రురాలవైతే ఎంత బాధ కదా. యుగములు దానిలో కాలాలి. అమ్మాయ ఒకసారి పరీక్షించుకుంటావా? పరిశుద్ధమైనటువంటి ఉపకరణములు నీ చేత పట్టుకోవాలి. పరిశుద్ధమైన ఉపకరణములు ఏంటివండి? మనకు పరిశుద్ధమైన ఉపకరణములు చేతులెత్తి ప్రార్థన చేయట, చేతులెత్తి వాక్యాన్ని పట్టుకొని మనం చదువుట, మన చేతులతో ఆ వాక్యం పట్టుకుని అనేకులకు మనం బోధించుట, మనము నిజంగా ఆ విధంగా చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఇంకా ఏం పట్టుకున్నాడంట? బూరలు పట్టుకున్నాడట. బూరలు దేనికండి? యుద్ధములో శబ్దం చేయడానికి. 1 2 3 అనగల పిల్లలు ఏం చేస్తారండి? స్కూల్ పిల్లలు పరిగెత్తిపోతారు ఏదైనా గేమ్ పెడితే కదా. బూరలు ఊదినప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పడానికి అనమాట. బూరలు పట్టుకోవాలి, మనము ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి మన ప్రభువా, నా కుటుంబంలో అనేక ప్రభువా, నా చుట్టుపక్కల వారు రక్షణ లేకుండా ఉన్నారు, నా బంధుమిత్రులు రక్షణ లేకుండా ఉన్నారు, ప్రభువా రక్షించునైనా, వారితో మాట్లాడినైనని నా బూరలు ఊదాలి. యేసయ్య వస్తున్నాడు, యేసయ్య రక్తంలో నువ్వు కడగబడాలని మనం బూరలు పట్టుకొని ఊదాలి. మన వాక్యం ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థనకు సూచనగా కూడా ఉన్నది బూరలు. కాబట్టి ప్రార్థన చేయాలి, తర్వాత ఇతరులకు వినబడేటట్టుగా ప్రకటన చేయాలి. యేసయ్య వస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డారో వాళ్ళని తీసుకుపోవటానికి యేసయ్య వస్తున్నాడని మనం బూరలు ఊదేటువంటి వారంగా ఉండాలి. నువ్వు ఒక బూరగా, దేవుని పక్షంగా నువ్వు ఒక బూరగా ఉంటావా? దేవుని పక్షంగా యుద్ధం చేస్తుంటే యుద్ధ శూరుడిగా నువ్వు ఉంటావా? యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడండి ఫినెహాసు. యుద్ధానికి పోతారా మీలో కొందరంటే? నేను పోతానని వెంటనే ఫినెహాసు అక్కడ ఒక మంచి లీడర్గా మోషే నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అవునండి, మనకు కిరీటం కావాలి. మనకు ఇక్కడ చేసినటువంటి దేవుని యొక్క కార్యాలకి, ఆ దేవుని విషయాల్లో మనం నీతిగా, నిజాయితీగా, మనం ఎంత యథార్థంగా ఈ లోకంలో జీవిస్తే దేవుడు అనేకమైన కిరీటాలు మనకు, బహుమతులు మనకు ఇవ్వబోతూ ఉన్నారు. కిరీటము దక్కదు అంటున్నాడు. ఎప్పుడు దక్కదు? నువ్వు మంచి సైనికుడిగా, జట్టి అయిన సైనికుడిగా నువ్వు కానీ చేయకపోతే, యుద్ధం చేయకపోతే నీకు కిరీటం దక్కదు అంటున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రికలో 2:3 అంటున్నాడు, మంచి సైనికుడిగా నువ్వేం చేయాలి అని అంటే, నాతో కూడా సైనికుల వల్ల నాతో కూడా శ్రమను అనుభవించు అంటున్నాడు. దేవుడు శ్రమ అనుభవించాడండి. కల్వరిశిలలో శ్రమపడి మనకు రక్షణ అందించాడు. మా కల్వరిశిలలో హాయిగా ఉండి మనకు రక్షణ అందించాలా. ఆయన కొట్టబడ్డాడు, అవమానం చేయబడ్డాడు, చాంప మీద వెంట్రుకలు లాగారు ఆయనకి. అంత శ్రమపడి ఆయన ఆకాశం మనకు భూమికి మధ్యలో వ్రేలాడి
ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చి శ్రమపడి ఆయన మనకేం చేశాడండి, రక్తమునిచ్చాడు. ఆ రక్తములో మన పాప క్షమాపణ ఉంది. ఆ రక్తము ద్వారా మనము క్షమాపణ పొందుకున్నాం. మన పాపములన్నీ కూడా తుడిపివేయబడ్డాయి, మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. పరలోక రాజ్యమునకు వారసులంగా ఉన్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకే అంటాను, నాతో కూడా సైనికుని వలె శ్రమపడు అంటున్నాడు. అవునండి, పౌలు ఆ విధంగా శ్రమ పడ్డాడండి. అందుకని పౌలు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆ మాట. నాతో కూడా శ్రమపడు, సైనికుల వల్ల శ్రమపడు. యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో అంత శ్రమపడి వేదన పడి మన కోసం రక్తం చిందించినటువంటి వాడిగా ఆ శ్రమను గుర్తించాడు పౌలు గారు. అదే శ్రమను అనుభవించి ఈరోజు పౌలు గురించి ఎంతగా మనం చెప్పుకుంటున్నాము అని అంటే ఆ శ్రమలో, క్రీస్తు శ్రమలో పాలువాడిగా ఉన్నాడు పౌలు గారు. కాబట్టి ఆ శ్రమలో సైనికుల వలె మనం సైన్యానికి వెళ్ళినప్పుడు హాయిగా పండుకోవడానికి, నిద్రపోవడానికి, తినటానికి టైం ఉంటుందండి. ఇక్కడ టైం ఉండదు కదా. పోరాటము ఏ క్షణములో ఎవరు శత్రువు వచ్చి మన మీద బాంబులు వేస్తాడు, సైతానుడు వచ్చి ఎక్కడ మరి అటాక్ చేస్తాడని యుద్ధ సన్నద్ధులు అంటే, సన్నద్ధం అంటే రెడీగా ఉంటారనమాట. ఏ క్షణం బార్డర్స్లో ఉన్నటువంటి సైనికులు ఎలా ఉంటారండి, చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా రెడీగా ఉంటారు. వాళ్ళు ఏ క్షణమైనా శత్రువు వచ్చి మీద పడితే వాళ్ళని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు యేసయ్య మనకు ఏ క్షణమైనా వస్తారు, ఏ క్షణమైనా వస్తారు. ఆ టైంలో నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గర ఉన్నటువంటి ప్రేమను, నీ దగ్గర ఉన్న రక్షణను తొలగించడానికి పాపముతో వాడు అటాక్ చేస్తాడు. పాపముతో సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను అట్రాక్ట్ చేసి వాడి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధం చేయడానికి నువ్వు పోరాడాలి, సాతానుతో పోరాడి. నేను ఆ విధంగా పాపం చేయను, నేను ఆ విధంగా రాను, నేను దేవుని యొక్క సైనికునిగా నేను ఉన్నాను అని నువ్వు చెప్పేటువంటి వాడిగా నువ్వు ఉండాలి. రండి కీర్తనలు 144వ కీర్తన మొదటి వచనం చూస్తే, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అవునండి, నీకు ఇష్టమా? నీ వ్రేళ్లకు యుద్ధాన్ని నేర్పించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, అక్కడ ఆయన నా చేతులకు యుద్ధము నేర్పించేటువంటి వాడిగా ఉన్నారు. అవునండి, మనము చేతులెత్తి ప్రార్థన చేస్తే మనం సాతానుతో యుద్ధం చేసినట్లేనండి. నిజంగా వీళ్ళు ఎప్పుడు చూసినా ప్రార్థన మన దగ్గర రావటానికి వాడు ఇష్టపడడు. మన దగ్గరికి వచ్చి మనతో ఏదైనా కార్యము చేయాలి, మన సమస్యల్లో మనది ఏదైనా దాంట్లో పెట్టాలి, ఇరికించాలి అనుకుంటే వాడు చేయలేడు ఆ పని. ఎందుకో తెలుసా? మన చుట్టూ దేవుని యొక్క దూతలు ఉంటారు. మనం ప్రార్థించినంత దేవుని వెలుగు మన చుట్టూ ఉంటుంది కనుక సాతానుడు పారిపోతాడు అక్కడి నుంచి. హల్లెలూయా! చేతులకు యుద్ధమును నేర్పిస్తాడు దేవుడు. నేర్చుకుంటావా? మరి చేతులైతే ప్రార్థన చేయటానికి చేతులు పవిత్రంగా ఉన్నాయా, పరిశుద్ధంగా ఉన్నాయా? ఫినెహాసు ఏం చేస్తాడండి, మరి తన చేతులతో పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలు పట్టుకున్నాడండి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ను పట్టుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకుంటున్నావా? చదువుతున్నావా? వాక్యం పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని దగ్గర మనము చేతులెత్తి మనం ప్రార్థించేటువంటి వారిగా నువ్వు ఉన్నావా అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అంటాడు. ఏం విసర్జించాలండి మనము? శరీరాశ. మాటికి శరీరం మన మీదకి లేస్తుందండి. యుద్ధము ఎవరో యుద్ధం కాదు చేసేది, ఎవరో వచ్చేది కాదు. ఫస్ట్ నీ శరీరమే నీకు విరోధంగా మాట్లాడుతుంది, నీ శరీరమే నీకు విరోధముగా కార్యాలు చెయ్యి అని చెప్తుంది. అవునండి, ఈ శరీరము ఎంతంటే భలే ప్రేరేపణ, లోకంలో తిరుగుతుంది కనుక లోకాశలకు లోబడుతుంది. ఇది బాగా అందరికీ డంబంగా కనిపించు, అందరికీ బాగా కనిపించు అని శరీరం అట్లా అలా ప్రేరేపిస్తుంది. శరీరాశలతో మనం ఏం చేయాలంటే యుద్ధం చేయాలి. శరీరం ఆశపడుతుంది, అన్నీ వేసుకో, అన్ని బాగా, అందరికంటే నువ్వు బాగుండాలి, రిచ్గా ఉండాలి, అందరికంటే అందరి దగ్గర నువ్వు పొగడాలి, అందరు నిన్ను పొగడాలి అని ఈ శరీర డంబము కోసం ప్రయాసపడుతుంది. శరీరంతో మనం యుద్ధం చేయాలి, మితముగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడు మన పక్షంగా ఉంటే నిజంగా ఇవన్నీ కూడా మనం జయించగలం. ఫినెహాసు ఇవన్నీ చేయగలిగాడండి. ఫినెహాసు ఈ విధంగా చేయగలిగాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి అంటాడు. అవునండి, ఏం ధరించుకుంటే మనము సాతానుతో పోరాడగలము అని అంటే పవిత్రమైన చేతులెత్తి సర్వాంగ కవచములను మనం ధరించుకునేటువంటి వారు. ధరించుకున్నావా?
లేకపోతే నీకు సర్వాంగ కవచాలు లేకపోతే ఎక్కడైతే కవచం లేదో కరెక్ట్గా అక్కడే వేస్తాడు బాణం. అవును, నువ్వు చేతులతో బైబిల్ పట్టుకోవట్లేదా? చేతుల మీదే వేస్తాడు పాపం చేయటానికి. రక్షణ అనేటువంటి ఇది ధరించలేదా? కిరీటం ధరించలేదా? రక్షణను ధరించకపోతే సాతాను అక్కడే వేస్తాడు, బాణం వేస్తాడు, నీ రక్షణ తొలగిపోయేటట్టు చేస్తాడు, లోకల్లో కలిసిపోయేటట్టు చేస్తాడు. కాబట్టి సర్వాంగ కవచములు ఖచ్చితంగా మనం ధరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి ఉపకరణములు ఇవన్నీ కూడా సర్వాంగ కవచాలు ఏంటివి? పరిశుద్ధమైన ఉపకరణం. ఫినెహాసు పరిశుద్ధమైన ఉపకరణలు పట్టుకున్నట్టుగా నీవు నేను పరిశుద్ధమైన ఉపకరణలు ధరించుకునేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనం చూస్తే, ఏలైనగా మనం పోరాడిన శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సమూహ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము అంటాడు. అవునండి, మనం పోరాడేది మన శరీరంతో పోరాడుతున్నాం, దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. కనుక పరిశుద్ధమైన ఉపకరణాలు ఫినెహాస్ ఏ విధంగా పట్టుకున్నాడో ఆ విధంగా మనం, దేవుడు తోడుగా ఉండి ఫినెహాస్కి ఎక్కడ పైన జయం ఇచ్చాడు, అలాగే నీకు నాకు జయం ఇస్తాడు. హల్లెలూయా. మరి నీకు అలాంటి జయం కావాలా? నీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో, సాతానుతో పోరాడుతున్నావు, అనుదినము పోరాడుతున్నావు, అయితే నువ్వు పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలను పట్టుకోలేదు. ఫినెహాసులాగా దేవుడు నీతో కూడా ఉండి వాటన్నిటి మీద విజయం ఇస్తారంటున్నాడు. ఈ దినం పట్టుకుంటావా? సర్వాంగ కవచములు ధరిస్తావా? నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయనా? నాతో ఏకీభవించు. దేవుని ఉపకరణాలు పట్టుకుంటే, పరిశుద్ధమైన బైబిల్ పట్టుకుంటే, వాక్యం పట్టుకుంటే, ఖడ్గాన్ని పట్టుకుంటే, ఆ ఖడ్గము చూచి, వాక్యమైన ఖడ్గాన్ని చూచి పారిపోతాడు. ఒక తీర్మానం చేసుకుంటావా? నీకోసం నేను ప్రార్థన చేస్తా. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు వినిపించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఫినెహాస్ ఈ విధంగా పరిశుద్ధమైన ఉపకరణములు పట్టుకొని ప్రభా యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. అలాగే ఈ బిడ్డలు అనేకమైన సమస్యలు సాతానుడు ప్రభా అనేక రీతిలుగా శోధిస్తున్నాడు ప్రభా వీరింటిలో ప్రభా. ఆ శోధనలు, కష్టములు, నష్టములన్నీ కూడా ప్రభా తొలగించుకొనుటకు వాక్యము అనే ఖడ్గాన్ని వీరు పట్టుకొని తరిమి వేయుటకు ప్రభా వాక్యము చేత వీరిని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్ట నష్టములు యేసు నామములో తొలగిపోయినట్టుగా ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం అయ్యా. దీవించి ఆశీర్వాదం ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫినెహాసుగా చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord.